గురుదేవా, క్షణక్షణము ఓడిపోవుటచే మా మస్తిష్కమందు బుద్ధి నశించినది. ఒక విషయం గుర్తుంచుకో సంగరకాసుర, ఎంతటి లక్ష్యమును సాధించవాలనన్నా నీ మస్తిష్కంపై కోపావేశంపై నియంత్రణ కలిగి ఉండుట అత్యంత ఆవశ్యకం. గురుదేవా, ఇక ఇప్పుడు ఆదేశించండి. మేము త్రిలోకముల యందు బీభత్సము సృష్టించదము. ఇక ఈ సంగరకాసురుని సంగ్రామ ధాటికి ఎవ్వరూ తాళలేరు గురుదేవా. లేదు సంగరకాసుర, లేదు. దీని ఆవశ్యకత ఎంత మాత్రమూ లేదు. గురుదేవా, మీరు గనక ఆదేశించినట్లయితే మేము భండాసురుని వెంట వెళ్లి త్రిపురను సంపూర్ణముగా భస్మీపటలము గావించదము. వద్దు సంగరకాసుర, వద్దు. నీ మూర్ఖపు మస్తిష్కములో పన్నాగములు కట్టిపెట్టు. కుటిల పన్నాగములు పన్నుట శుక్రాచార్యుని వంతు, నీ వంతు కాదు. నీ వంతు కేవలం ఒక్కటే, మా ఆజ్ఞను అనుసరించుటే, అంతే. గురుదేవా, మీ పన్నాగములచే భండాసుర, మా కుటిల రణనీతి తదుపరి అంకమున నీవు త్రిపురయందు పునః ఉత్పాతము సృష్టింపవలే, మృత్యుతాండవము చేయవలే, రక్తసిక్త త్రిపురను గాంచి బ్రహ్మ భయభ్రాంతుడు కావలే. భండాసుర, త్రిపురపై కఠినాతి కఠినముగా నిరంకుశ నిర్దయతో వీరుచుకుపడు. బీభత్సమునకే అది పరాకాష్ఠగా భాస్యల్లవలే. గురుదేవా, మీ ఆజ్ఞను అతి శీఘ్రముగా పాలించదము. అంతయు తమ ఇచ్ఛానుసారమే జరగగలదు. బీభత్సం సృష్టిస్తాడు ఈ భండాసురుడు. సమస్త త్రిపుర లోకమందు విధ్వంసం సృష్టిస్తాడు. సైనికులారా, సమస్త త్రిపుర లోకవాసుల శిరస్సులు ఈ భండాసురునకు కావలెను. నరమేధం సృష్టించండి, నరమేధం. నరమేధం సృష్టించాలా భండాసురా? అవును, మేము గురుదేవులు శుక్రాచార్యుల ఆనందింపజేయాలి. మా అవమానానికి ప్రతీకారం తీర్చుకొనవలె సైనికులారా. భండాసురునికి అవమానమా? సమస్త త్రిపురయందు ఏ ప్రాణి అగిపించునను దానిని ఖండ ఖండాలుగా నరికి మా ముందుకు తీసుకురావలెను. మీ ఆజ్ఞ శిరోధార్యం భండాసురా. మీ ప్రతీకార జ్వాలయందు రక్తపుటేరులు ప్రవహింపజేస్తారు మా అసురులు. మీ దైత్య వీరుల ఖడ్గపు వాడి ఏ పాటిదో ఈ త్రిపుర వాసులకు తెలుస్తుంది. ఏ ఒక్క ప్రాణిని విడిచిపెట్టము. మళ్ళీ గణేశుడు త్రిపురకు రాక తప్పదు. భలా సేనాపతి భలా. వారు వీరని కాదు, ఏ ఒక్కరిని విడిచిపెట్టకండి. కేవలం స్త్రీలను మాత్రం విడిచిపెట్టండి, అశ్రుతర్పణ గావించుచు విలపించుటకు. అటులనే జరుగును బండాసురా. వారి అసురు తర్పణ నడుమ త్రిలోకములు నివ్వెరపోయి సంభ్రమాశ్చర్యమును మునిగిపోవును. త్రిపురయందు మేము మృత్యు తాండవం చేస్తాం. ఉత్సవం తప్పక జరుపుకుంటాం. కానీ ఆ గణేశుడు త్రిపురలోకం వచ్చిన అనంతరం గజానన గణేశుడు త్రిపుర వచ్చటియా? వెళ్ళండి, వెళ్ళి త్రిపుర వాసుల బంధించి తీసుకురండి. మేము మా ఖడ్గముతో వారి శిరస్సులను ఖండించి పారవేసేదాం. వెళ్ళండి. మీ ఆజ్ఞ శిరోధార్యం బండాసురా. దైత్య వీరులారా రండి. రండి, తీసుకురండి. వద్దు వద్దు, మేమే పాపం ఎరుగము. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు?
వద్దు, మమ్మల్ని విడిచిపెట్టు. వద్దు వద్దు. నాకే పాపం తెలియదు, మమ్మల్ని విడిచిపెట్టండి. సైనికులారా, ఎవరిని విడవకండి. త్రిపురవాసులు బంధించి ఇక్కడకు తీసుకురండి. వెళ్ళండి. దేవేంద్ర, ఎవరో అతడ నిస్సహాయులైనట్టు రోదన వినిపించుతున్నది. అవును దేవేంద్ర, ఎవరికో విపత్తు వాటిల్లినట్లున్నది. అసంభవం. కైలాసం ముందు గజానన గణేశుడు ఉండగా విపత్తు వాటిల్లుటయ్యా. ఇది అసంభవం. గజానన గణేశ, ఎవరో విపత్తుల బడి రోదించు ఆర్తనాదమే ఇది. గజానన గణేశ, రక్షించు గణేశ. ఇది ఖచ్చితంగా ఆ శుక్రాచార్యుని సరికొత్త పన్నాగమే. లేనిచో కైలాసం ముందు ఇటువంటి ఆక్రంద వినిపించుటయా అసంభవం కాక మరేమిటి? పదండి, వెళ్ళి గాంచెదము. గజానన గణేశ, ఓ దుష్టప్రాణి, ఈ బ్రాహ్మణుని వేషమున ఎవరు నీవు? ఎవరు పంపగా వచ్చావు? ఏమాశించి పంపారో చెప్పు. శీఘ్రముగా తెలుపు, లేదా నీకు సంకటము వాటిల్లక తప్పదు. సమస్త త్రిపుర వాసులు సంకటమును పడ్డారు దేవేంద్ర. ఓ దుష్టమాయావి, ఎవరు నీవు? మర్యాదగా నిజం చెప్పు. త్రిపురవాసులకు సంకటము వాటిల్లినదా? వీరే దేవేంద్రులని నీకు ఎలా తెలుసు? యమదేవా, దేవేంద్రుల వారి గురించి తెలియని వారుందురా. ఇక నేను ఆ ఓంకారేశ్వరుడైన ఆ స్వామి, ఆ గజానన గణేశుని లక్షలాది భక్తులలో నేనో భక్తుణ్ణి. ఓ దేవేంద్ర, బండాసురుడు గజానన గణేశుని ద్వారా పరాజయం పొందిన అనంతరం కూడా మళ్ళీ సమస్త త్రిపురయందు దాడికి ఉపక్రమించాడు. సమస్త త్రిపురవాసులు హాహాకారాలు చేస్తున్నారు. పాహిమాం పాహిమాం అని వేడుకొనుచున్నారు. వాడా, త్రిపుర ఎందా? ఏమిటి నీవంటున్నది? త్రిపురను బండాసురు నుండి ఇక కేవలం ఆ గణేశుడు మాత్రమే రక్షింపగలడు. నేను విఘ్నేశుడిని దర్శించుకోవాలి. వారికి ఈ విషయాన్ని వెంటనే విన్నవించాలి. సమస్త త్రిపురవాసులు సంకటాన ఉన్నారు. ఓ దేవగణాలారా, నన్ను వెంటనే గజానన గణేశుని వద్దకు తీసుకువెళ్ళండి. సమస్త త్రిపురవాసులు ప్రాణ సంకటాన ఉన్నారు. ఓ
ఓ గజానన గణేశ, ఎక్కడున్నారు మీరు? మీ దర్శన భాగ్యం ప్రసాదించండి గజానన గణేశ, ప్రసాదించండి. అంటే నిన్ను త్రిపుర సుందరీదేవి పంపినారా? దేవేంద్ర, ఇతను స్పృహ కోల్పోయాడు. అగ్నిదేవ, ఇతని దుర్వ్యవస్థ చూస్తుంటే అతను తప్పక త్రిపుర నుండి వచ్చినట్టు అనిపించుతున్నది. అట్లయినా వెనువెంటనే ఇతన్ని గజానన గణేషుని వద్దకి తోడుకుని వెళ్ళవల్లే. ఏమిటి మీ మూర్ఖపు ప్రేలాపన కుబేరా? మనమే స్వయముగా మన కాళ్ళపై పరశువుని విసరవలననా మీ ఉద్దేశం? మీ మాటల్లోని అంతరార్థం ఏమిటి అగ్నిదేవ? ఇప్పుడేగా మనమందరం గజానని గణేశుని కైలాసం వేడవద్దని ప్రాధేయపడి మరీ వచ్చుచున్నాం. భవన ద్వారమందే ఉండమని మరీ వేడుకున్నాం. ఒకవేళ ఆ శుక్రాచార్యుడు తన కుటిల రణనీతి తోడు కైలాసంపై మళ్ళీ దాటికి ఉపక్రమించునని దానిని విస్మరించి మీరు ఇతనిని గజానన గణేశుని వద్దకు మనమే స్వయముగా తీసుకువెళ్దామంటారా? ఇతని ద్వారా త్రిపురవాసుల గోడు విని కైలాసం వీడి వారు త్రిపుర వెళ్ళిదరు కదా. కుబేరా, అగ్నిదేవుడు చెబుతున్నది నిజమే. మరి ఇతనిని ఏం చేద్దాం దేవేంద్ర? మనం అతనికి స్వస్థత చేకూర్చి మళ్ళీ త్రిపురకు పంపుదాం. ఇతని గూర్చి ఎవరికీ ఏ చింత ఉండనివ్వం. మరి త్రిపుర యందు విధ్వంసం సృష్టించు బండాసురుడు ఏమి చేద్దామంటారు దేవేంద్ర? ఎవరిని విడవకండి, త్రిపురవాసులు బంధించి ఇక్కడకు తీసుకురండి. తీసుకురండి సైనికులారా, తీసుకురండి. తీసుకురండి. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి దేవి. ఏమైనది భక్తులారా, ఎందులకి ఈ రీతిని విలిపించుచున్నారు? గజానన గణేశుని కృప వల్ల మన సకల కష్టములు పూర్తిగా తొలగిపోయినవి కదా. తొలగిపోయినవి కానీ విఘ్న వినాశకుడు ఇక్కడ ఉన్నంత వరకే ఏ కష్టములు వాటిల్లలేదు. అవును తల్లి. అనేనా? గజానన గణేశుడు ఇచ్చట లేడని తెలిసి బండాసురుడు మళ్ళీ త్రిపుర మీదకి దాడికి ఉపక్రమించినాడు తల్లి. పరాజితుడై కూడా అతను అత్యంత శక్తివంతుడై మళ్ళీ దాడి చేయుచున్నాడు తల్లి. అసుర సేనావాహిని త్రిపుర వాసులపై తుఫానులో విరుచుకుపడినారు తల్లి. మమ్మల్ని రక్షించండి తల్లి, మమ్మల్ని రక్షించండి తల్లి. అంటే ఆ భండాసురుని పరాజితుణ్ణి గావించాం కానీ ప్రాణాలతో విడిచిపెట్టి తప్పు చేశామన్నమాట. అవును తల్లి, ఇక మీరే మమ్మల్ని రక్షించాలి, మీరే రక్షించాలి తల్లి. పరాజితుడయ్యాడని క్షమాభిక్ష పెట్టిన అనంతరం బండాసురుడు ఇటుల దాడి చేయుటచే ఇక అతని జీవితం చివరి అంకమున ఉన్నదని తెలుపుచున్నది. విఘ్నేశ్వరుడు గణేశుడు ఇక వానిని ఎన్నటికీ క్షమించడు. క్షమించండి దేవి, ఈ కానుక స్వీకరింపుడి. ఎవరు నీవు? ఏమిటిదంతా? దేవి, నేను దైత్యరాజు బండాసురుని సేనాపతి విశత్రువును. ఈ కానుకను మా దైత్యరాజు బండాసురుడు మీకు అందింపమని పంపినారు. వారు మా వెనకనే వచ్చుచున్నారు. భండాసురుడా, సేనాపతి విశత్రు, ఒక అసురుడివై ఉండి మా ఈ పవిత్ర స్థలమందు నీ పాదం మోపు సాహసం ఎందుకు చేశావు? నీకు ప్రాణాలతో ఉండాలని లేదా? దేవి, ఇతరులను భయభ్రాంతులు గావింపుట మా అసురులకు భూషణము. ఇలా చూడండి, మేము రాగానే మీ త్రిపురవాసులు ఎలా భయంతో వణుకుచున్నారో. అసురులారా, మీ వ్యర్థ ప్రలాపన కట్టిపెట్టి వెళ్ళిపోండి ఇక్కడి నుండి. అన్యదా గజానన గణేశుని కోపావశమున భస్మమైపోవుదురు. గణేశుని కోపమే పాటితో మీరు స్వయముగా ఎరుంగునట్లు లేరు. అతని కోపమే ఈ సమస్త త్రిపురను ఇప్పుడు సంకటమున పడవేసినది. స్వీకరించండి గణేశుని శరణు కోరినందుకు మీకు మా కానుక. మీరు కొంచెం విచక్షణతో ఆలోచించవలే దేవి. మీరు ఆ మహాబలి గణేశుని శక్తిక్తులను నమ్మి ఎంతకాలం ఇలా త్రిపురవాసుల ప్రాణాలు బలిపెడుతూ ఉంటారు? నాడు వచ్చాడు, నేడు వెళ్ళిపోయాడు కదా. అందుకే వచ్చాడు ఈ భండాసురుడు. మీరు గణేశుని శరణు కోరి మీ మూర్ఖత్వం చాటుకున్నారు లలితాదేవి. మూర్ఖత్వం నీది బండాసురా. మా పవిత్ర స్థలంపై నీ పాదం మోపి నీ మృత్యువును నీవే కోరి తెచ్చుకుంటున్నావు. వధింపు వారెవరు ఈ భండాసురుని? ఇక ఇప్పుడు మా గురుదేవుని ఆశీర్వాదం మా వెంటనే ఉంది. ఆ తుచ్చ బాలకుడు మాకు ఎలాంటి హాని కలిగింపలేడు. బండాసురా, నీకు ఇంతవరకు ఓంకారేశ్వర గణేశుని శక్తి ఏంటో తెలీదు. నీ వంటి సహస్రాది భండాసురులు వచ్చినా ఆయనకు సాటి రారు. అయితే పిలిపించండి మీ గజానన గణేశుని. ఇక్కడ ఈ విశత్రువు ఉన్నంత వరకు అసురులనెవ్వరూ తాకనైనా తాకలేరు. పిలిపించండి. లేనిచో వీరి శిరస్సులు వీరి శరీరముల నుండి ఖండించి వేసేదా. రక్షించండి తల్లి, రక్షించండి.
బండాసుర, పవిత్ర స్థల యందు రక్తపాతం సృష్టించే దుస్సాహసం నువ్వు చేయకు. అన్యథా నీకు మృత్యువు తప్పదు. పిలిపించండి ఆ గణేశుని. మమ్ము ఏమి చేయగలడో మేము చూచేదము. నీ వంటి వారి కోసం వారు స్వయముగా రానక్కర్లేదు బండాసురా. నీకు వారి శక్తి ఒక్కటి చాలు. దుష్ట భ్రష్ట దైత్యులారా, మా విఘ్న నాయకుడు గజానన గణేశుని శక్తి మీకు తెలిసినట్లు లేదు. గణేశుని ఆశీర్వాదం మీ అందరి నాశనానికి నాంది. సర్వనాశనం త్రిపురవాసుల గుదురు లలితాదేవి. ఆ గజాననుడు ఇచ్చటకు రాలేదు అంటే అతను మమ్ము చూసి భయపడి ఉంటాడు. మూర్ఖ దైత్య, త్రిలోక వ్యాప్తి గణేశుని ప్రతాప శక్తిని గాంచనించితివా? అటులైన గాంచు.